హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మార్జిన్ క్యాలిక్యులేటర్ గురించి క్లియర్గా తెలుసుకుందామండి. ది షరత్ అండి. లెట్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి జీరోదా మార్జిన్ క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మీరు చెక్ చేసుకోవచ్చు, ఈక్విటీ అండ్ ఫ్యూచర్స్లో చెక్ చేసుకోవచ్చు, కమోడిటీస్ కరెన్సీ ఈక్విటీలో చెక్ చేసుకోవచ్చు అనమాట. మార్జిన్ క్యాలిక్యులేటర్ వల్ల మీకు యూజ్ ఏంటంటే అండి, మనం ఫ్యూచర్స్తో ట్రేడ్ చేస్తాము, లేదంటే ఆప్షన్స్తో ట్రేడ్ చేస్తాము, ఆప్షన్ సెల్లింగ్ చేస్తాము, హెడ్జింగ్ స్ట్రాటజీస్తో ట్రేడ్ చేస్తాం కదండి. ఆ ఒక్క ట్రేడ్కి మనకి ఎంత అమౌంట్ అనేది పడుతుంది అనేది తెలుసుకోవడానికి మార్జిన్ క్యాలిక్యులేటర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎన్ఎఫ్ఓ ఉంది కదా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనమాట. బిఎఫ్ఓ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్. సిడిఎస్ అంటే కరెన్సీస్ అనమాట. ఎగ్జాంపుల్ ఒకటి ఫ్యూచర్ చూద్దామండి. ఎన్ఎఫ్ఓలో ఫ్యూచర్ వచ్చేసి ఎన్ఎఫ్ఓలో ఏముందండి, నిఫ్టీ ఉంది కదా. ఎన్ఐఎఫ్టీ అంటే టైప్ చేస్తున్నాను. నిఫ్టీ కిందికి స్క్రోల్ చేయండి. నిఫ్టీ సపోజ్ మార్చ్ ఉందనుకోండి, మార్చిని బై చేద్దాం అనుకుంటున్నాను. దాని మినిమం లాట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది కదా 75. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి టోటల్ మార్జిన్ ఎంత చూపిస్తుంది, 1,92,000 ఉంటే మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఫ్యూచర్స్ అనేవి ట్రేడ్ చేయొచ్చు. ఇట్లా మీరు ఫ్యూచర్స్ కానివ్వండి, ఆప్షన్ సెల్లింగ్ కానివ్వండి, హెడ్జింగ్స్ కానివ్వండి, ఎంత అమౌంట్ అనేది రిక్వైర్ అవుతుంది అనేది ఇందులో యాడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.